మంచోడు మంచోడు అంటే రాంబాబు నన్ను మంచిగానే ముంచినవురా రాంబాబు. ఏ అలవాటు లేదని రాంబాబు అన్ని బ్రాండ్లు బాగానే గుద్దినవు రాంబాబు. అగో ఏందయ్యా జిగేల్ రాజా మొత్తము పాటలన్నీ కింద మీద చేసి పాడుతున్నావు అని అనుకుంటున్నారా? నేను గిట్లా ఎందుకు వాడినా తెలవాలంటే మరి మీరు గీ ముచ్చట పక్క చూడాలి. నమ్మి నాన్న వస్తే పుచ్చి బుర్రలనే అంట. అవు మళ్ళా గీ ముచ్చట కూడా గట్లనే ఉన్నది. ఒకడు మంచోడు పుణ్యాత్ముడు, ఏ అలవాట్లు లేవు, ఎసొంటి పొరపాట్లు చేయడు అని చెప్పి మొత్తం మీదైతే ఆలోచన చేసి ఇక పెళ్లి కొడుకుకు సై అంటే ఇక పెళ్లి కొడుకు పెండి పందిట్లోకి వచ్చి దండేయిరా అంటే దండం పెట్టి కింద అడ్డం పడ్డాడట. అవు మళ్ళా గా తీర్ల తాగిండు. ఇక ఇంకేమున్నది, ఆడున్న పెళ్లి పిల్ల అరే గిసొంటి తాగుబోతుని వేసుకుంటే నా బతుకంతా ఇక పింఛన్ బతికే అవుతుంది అనుకున్నదేమో. ఇక మొత్తం మీద అయితే గదే పెళ్లి బీటల మీద ఇక వానికి దండం పెట్టి మొత్తం మీద అయితే గిట్లా కూర్చొని ఎక్కి ఎక్కి ఏడ్చింది. जिंदगी खराब हो गई। बच्चा मैं स्टेज पे गई थी तो उसके बत्ती से बिछ गई थी तुरंत ही। बिल्कुल दौड़ा पड़ गया था, उसकी बत्ती बिछ गई थी। मैंने बस बैठने के बाद ही पर क्या हुआ था? उसका मुंह भी चला था और हाथ पैरों के साथ निकल गए थे। क्या माहौल हुआ यहाँ पर शादी? और फिर भी उल्टा नहीं कहा जा रहा है हर चीज के लिए। అగో ఇన్నరు కదా అక్క బాధ అంతా. పెళ్లి కొడుకు మంచోడు అనుకొని కట్నాల మీద కట్నాలు పెట్టినాం, కారు అడిగితే కారు గుట్ట ఇచ్చినాము. ఇప్పుడు నా బతుకంతా ఏం కావాలి? ఆడు చూస్తేనేమో తాగుపోతాడు. ఇక నా పరిస్థితి ఏమో గిట్ల అయింది అని చెప్పి ఎక్కి ఎక్కి ఏడవచ్చే. ఈ అక్క ఏడ్చుడే కాదు, అక్కకు ధైర్యం కూడా బాగానే ఉన్నది. और हर चीज की मांग थी, हमें ये चाहिए वो सारी पूरी करी, कर्जे पानी से जैसे भी करी। हर चीज को गाड़ी छोटी थी फिर भी बड़ी मांगी गई। हर चीज की मांग थी, छोटी से लेके बड़ी को। आज भी गाड़ी मांगी गई है? आज नहीं, परसों में मांगी गई थी। कौन सी गाड़ी मांगी? स्कॉर्पियो वगैरह। तो अब जो आज माहौल हुआ है यहाँ पर केवल तबीयत शराब को लेकर हुआ है। शराब की रखी थी दूल्हे ने? पता नहीं, पर बत्ती से बिछ रही थी मुझे तो स्मेल भी आ रही थी थोड़ी बहुत। ఏ గీ తాగుబోతోని నేను వేసుకోను అని చెప్పి అదే పెళ్లి పీటల మీద కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది. మళ్ళా ఇక ఇంకేమున్నది, పెళ్లి అయితే క్యాన్సిల్ అయ్యింది, అక్కకు పెన్షన్ బాధ తప్పింది. ఇక మొత్తం మీద అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఇక మరి గింతకి ఇది ఏడయిందో ఎరికే కదా, ఉత్తరప్రదేశ్లో